హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే తోటపల్లి గూడూరులో ఉన్న ప్రసన్న కామాక్షి సమేత కరేశ్వర స్వామి ఆలయం అయితే నేను చూపించబోతున్నాను. అసలు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే మొత్తం అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే ఇది ఎక్కడుంది అంటే నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు దగ్గర అయితే ఉంటుంది గుడి అనేది. తోటపల్లి గూడూరు మండలం ఇది. అలానే ఇక్కడ శివాలయం అయితే బాగా ఫేమస్. దీనికైతే చాలా చరిత్రలు ఉన్నాయి. లోపల ఎలా ఉంటుంది ఏంటి అని అయితే తెలుసుకుందాము. ఇక్కడ స్వయంభుగా అయితే స్వామివారే వెలిసారంట. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. స్టార్టింగ్ మనకి తోటపల్లి గూడూరుకి వచ్చాక ఏంటి అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్గా అయితే మనం వాకబుల్ డిస్టెన్స్లోనే అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మనం స్ట్రైట్గా రావాలి. కొంచెం దూరం అయితే నడుస్తూ రావాలి. మీకు చూపిస్తున్నాను కదా, అదైతే లోపల నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇలా అయితే రావాలి. వచ్చాక ఏంటి అంటే ఇక్కడి నుంచి అయితే చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ స్వామివారి ఆలయంలోకి. లోపల ఎలా ఉంటుంది అని అయితే నేను చూపిస్తాను. మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఏంటి అంటే మనకి రైట్ సైడ్లో ఏంటి అంటే యాగశాల అయితే ఉంటుంది. ఇక్కడైతే హోమాలు అయితే వేస్తుంటారు. తర్వాత వచ్చేసరికి ధ్వజస్తంభం అయితే ఈ మధ్య ప్రతిష్ఠించారంట. ధ్వజస్తంభంని దర్శించుకున్నాక గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఇరువైపులా ఏంటి అంటే ఒక సైడ్ వినాయకుడు, ఇంకొక సైడ్ ఏంటంటే సుబ్రహ్మణ్యం స్వామి అయితే ఉంటారు. వీళ్ళని దర్శించుకున్నాక గుడిలోకి అయితే ఎంటర్ అవుతాము. గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు నందీశ్వర దగ్గరికి వచ్చి అయితే దండం పెట్టేసుకొని అయితే వెళ్ళిపోదాము. ఈ గుడిలో ఉన్న లింగానికి అద్భుత శక్తులు అయితే ఉన్నాయి. కొంతమంది ఏంటి అంటే స్వయంభూ వెలిసాడు అని అయితే చెప్తారు. కొంతమంది ఏంటంటే రాముడి చేత అయితే ప్రతిష్ఠింపబడ్డాడని అయితే చెప్తుంటారు. ఈ స్వామి పేరు కరేశ్వర స్వామి. ప్రసన్న కామాక్షి సమేత కరేశ్వర స్వామి ఆలయం. స్వామిని అమ్మవారిని దర్శించుకున్నాక గుడి బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంటుంది అయితే చూసేద్దాము. గుడి బ్యాక్ సైడ్ అంతా ఏంటి అంటే గ్రీనరీతో అయితే ఉంటుంది. అలానే ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంటుంది. అలానే ఇక్కడ దక్షిణామూర్తి అలానే కాలభైరవ స్వామి ఆలయాలు కానీ ఉంటాయి. గుడి గురించి
సంబంధించి మరికొన్ని విశేషాలు అయితే ఇక్కడున్న అర్చకులను అయితే అడిగి తెలుసుకుందాము. తోటపల్లి గూడూరులో వెలసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న కామాక్షి సమేత కరేశ్వర స్వామి యొక్క చరిత్ర. పూర్వము మనకు త్రేతాయుగంలో రావణాసురుడికి కరుడు దూషణుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేటువంటి వారు. ఆ కరుడు అనేటువంటి రాక్షసుడు ఈ ప్రాంతాన్ని బాగా ఇబ్బందులు పెట్టాడని చరిత్ర. రాముడు ఆ కరుడు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి వెళుతూ ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠింపజేసి వెళ్ళారని చరిత్ర. కనుక రాముడి చేతిలో చనిపోయినటువంటి ఆ కరుడు అప్పుడు స్వామివారిని కోరుకున్నారట. కరుడు కూడా శివుడి యొక్క భక్తుడు. అప్పుడు శివుని వేడుకొనగా శివుడు వరం ఇచ్చాడట, నీ పేరుతోటి నన్ను పిలుస్తారు అని చెప్పేసి వరం ఇచ్చాడట. అందువల్ల ఇక్కడ ప్రసన్న కామాక్షి సమేత కరేశ్వర స్వామి, కరేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. కనుక స్వామివారి యొక్క శివలింగం అనేటువంటిది బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగము. ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి స్వామివారి యొక్క ప్రత్యేక మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఇక్కడికి వచ్చి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు పూజలు చేయించుకొని తర్వాత స్వామివారి అనుగ్రహం కారణంగా కుజదోషాలు తొలగిపోయి వివాహాలు జరిగాయి. అలాగే సంతాన భాగ్యం లేనటువంటి వాళ్ళు కూడా స్వామివారిని సేవించుకున్న తర్వాత సంతాన భాగ్యం అనేటువంటిది కలిగినది. ఇక్కడ సకల దోషాలకు ఏ ఏ కోరిక కోరి మనం చేసుకుంటామో ఆ కోరికలన్నింటినీ కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. కనుక ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి గ్రామంలో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ అమెరికాలో ఎక్కడ స్థిరపడిపోయినా కానీ ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారి స్వామివారిని దర్శించుకొని పూజించుకొని వెళ్తూ ఉంటారు. అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి శివలింగము ఈ శివలింగము. తోట పూర్వకాలము తోట అనేటువంటివి తోటలు ఎక్కువగా ఉండడం కారణంగా తోటల పక్కనే ఉన్నటువంటి గ్రామం గనక దీనికి తోటపల్లి అనేటువంటి పేరు వచ్చినది అని చరిత్ర. కనుక ఈ తోటపల్లి గూడూరులో వెలిసి ఉన్నటువంటి స్వామివారికి ప్రసన్న కామాక్షి సమేత కరేశ్వర స్వామి రూపంలో స్వామివారు వెలిసి ఉన్నారు. కనుక మనం ఏ కోరికలు కోరుకున్నప్పటికీ కూడా ఆ కోరికలు తప్పకుండా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఓం తత్సత్. వీడియో నచ్చిందా? అయితే ఇంకెంతసేపు అలానే చూస్తారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయచ్చు కదా.